Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచవిధ ప్రకృతులను స్పష్టీకరించుట. అంశము కళ కళాంశములను విశదముగా వర్ణించుట. పరమశుద్ధ సత్వరూపను భగవతి లక్ష్మి అని పిలుస్తారు. పరమప్రభువు శ్రీహరి యొక్క శక్తి ఆ దేవి అని చెప్తారు. సమస్త జగత్తునందలి సకల సంపదలు ఆమె స్వరూపములే. ఆమెను సంపదలకు అధిష్టాన దేవినిగా పరిగణిస్తారు. ఆ దేవి మిగుల సౌందర్యవతి, అనుపమ సంయమ రూప, శాంతస్వరూప, శ్రేష్ఠ స్వభావము కలది, సకల మంగళములకు నెలవైనది. సహజముగానే లోభ మోహ కామ క్రోధ మదమాశ్చర్యాది దుర్గుణరహిత భక్తులను అనుగ్రహించునది. భర్త ప్రేమను చూరగొన్న మహామహిమాన్విత. శ్రీహరిని ప్రేమించు ఆమె స్వభావము స్త్రీలందరికంటే శ్రేష్టమైనది. పతివ్రత. శ్రీహరిని ప్రాణ సమానముగా భావించి ప్రేమించుట ఆమె సహజత్వము. ఆమె ఎప్పుడునూ అప్రియము పలుకదు. ధాన్యాది సస్యములన్నీయూ ఆమె రూపములే. ప్రాణుల జీవితములు స్థిరముగా ఉండవలెనని ఆ దేవి ఈ రూపమును ధరించినది. ఆమె పరమసాధ్వి. మహాలక్ష్మి అను పేరుతో ప్రసిద్ధురాలు. వైకుంఠమున తన భర్త సేవయందే సదా సంలగ్నయ్యి ఉండును. స్వర్గమునందు స్వర్గలక్ష్మి, రాజుల వద్ద రాజ్యలక్ష్మి, మత్స్యలోకవాసులకు గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా ఆ దేవి విరాజమానురాలై ఉండును. ప్రాణుల ద్రవ్యములన్నింటిలో మహోత్కృష్టమగు శోభ ఆమె రూపమే. ఆమె పరమ మనోహారిణి. పుణ్యాత్ముల కీర్తి ఆమె ప్రతిరూపమే. రాజుల రాజసప్రభ ఆ దేవియే. వ్యాపారుల చెంత ఆ దేవి వాణిజ్య స్వరూపిణిగా విరాజిల్లుచుండును. కలహములాడుచు దుష్టముగా ప్రవర్తించు పాపీజనుల యందున్న శక్తి కూడా ఈమెయే. ఈమె హృదయరూప. ధరాధరమున చేరి శోభిల్లుచుండును. ఈ విషయము వేదమునందు చెప్పబడినది. అందరును ఈ దేవిని సమర్థించెదరు. అందరును ఈమెను ఆరాధించి మ్రొక్కెదరు. నారద, ఇప్పుడు ఇంకొక దేవి ప్రసంగమును వినిపించెదను వినుము. పరబ్రహ్మ పరమాత్మకు సంబంధించిన వాక్కు విద్య జ్ఞానము వ్యవస్థీకరించు దేవిని సరస్వతి అంటారు. సకల విద్యల స్వరూపమే ఈ దేవి. బుద్ధి కవిత్వము మేధస్సు ప్రతిభ స్మరణశక్తి ఈ దేవి కృప వలననే మానవులకు సమకూరును. అనేక విధములకు సిద్ధాంతములను వేరువేరుగా చేయుట ఈ దేవి స్వాభావిక గుణము. ఈమెయే సకల శాస్త్రములకు వ్యాఖ్య, బోధస్వరూపిణి. ఈమె కృప వలననే సకల సందేహములు తొలగిపోవును. ఆమె పరిశీలనకారిణి, గ్రంథకారిణి కూడా. శక్తిస్వరూప. స్వర సంగీత తాళములన్నీయూ ఆమె రూపములే. ఆమెయే విషయము జ్ఞానము వాణీమయము. ప్రతి ప్రాణికి జీవనమును ప్రసాదించును. పరమ ప్రసిద్ధురాలు. వాద వివాదములకు అధిష్టాత్రి, శాంతమూర్తి. ఆమె హస్తమునందు వీణ పుస్తకము ఉండును. ఆ విగ్రహము శుద్ధసత్వమయము. ఆమె సదాచారపరాయణుడు భగవంతుడగు శ్రీహరికి ఇష్టమైనది. ఆమె శరీరకాంతి హిమచందన చంద్ర కుంద కుముద కమలములకు సమానమై వెలుగొందుచుండును. రత్నహారమును కంఠసీమయందు ధరించి ఆ దేవి భగవంతుడగు శ్రీకృష్ణుని ఉపాసించును. ఆమె ఆకారము తపోమయము. తాపసులకు ఫలితమును ప్రసాదించుటలో ఆ దేవి సదా తత్పరురాలు. సిద్ధి విద్య ఆమె స్వరూపములు. సదా సకల సిద్ధులను ప్రసాదించును. ఆమె లేనిచో బ్రాహ్మణుడు మూగవాని వలె మృతప్రాయుడై పడి ఉండును. ఈమె 3వ దేవిగా చెప్పబడును. ఈమెను శృతియందు భగవతి జగదంబ అని చెప్పుదురు. నారద, ఈమెయే కాకుండా ఇతర దేవీమణులు కూడా కొందరు ఉన్నారు. ఆగమశాస్త్రానుగుణముగా వారిని వర్ణిస్తాను విను. వారు 4 వర్ణముల వారికి తల్లులు. ఛందస్సు వేదము వారి నుండియే ఆవిర్భవించినవి. బుద్ధిమంతుడవగు నారద, సంధ్యావందన మంత్రము
తంత్ర నిర్మాణము వారి మీదనే ఆధారపడినది. ద్విజాతి వర్ణముల వారి కొరకు వారు ఈ రూపాన్ని ధరించారు. వారు జపరూపలు, తపస్వినులు, బ్రహ్మతేజస్ సంపన్నలు, సర్వ సంస్కార స్వరూపలు. ఆ పవిత్ర రూపములను ధరించిన ఈ దేవీమణి సావిత్రి లేక గాయత్రి అని పిలువబడును. వీరు బ్రహ్మకు పరమ ప్రియమైన శక్తులు. తీర్థములు తమను పవిత్రమొనరించుకొనుటకు ఆ దేవీమణులను స్పృశించవలనని కోరుకొనుచుందురు. శుద్ధ స్ఫటికమణి వలె వారి శరీరకాంతులు వెలుగొందుచుండును. శుద్ధ సత్వమయ విగ్రహములతో శోభిల్లుచుందురు. వారి రూపములు పరమ ఆనందమయములు. వారి సర్వోత్కృష్ట రూపము సదా వెలుగొందుచునే ఉండును. వారు పరబ్రహ్మస్వరూపలు. మోక్షమును ప్రసాదించుట వారి స్వాభావిక గుణము. వారు బ్రహ్మతేజస్ సంపన్నలై పరమశక్తియుతులై శోభిల్లుచుందురు. వారు శక్తికి అధిష్టాత్రులుగా పరిగణింపబడుదురు. వారి చరణధూళి సమస్త జగత్తును పవిత్రమొనరించును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.